సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం మేము ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం పట్టణంలో ఏడ్పుల గోడ చూస్తూ ఉన్నారు కదా. ఏడ్పుల గోడ అనే స్థలంలో ఉండి మీతో దేవుని వాక్యం పంచుకోవటానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా నన్ను ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చినటువంటి దైవజనులు పాస్టర్ జీవా గారు మీకు ఒకసారి వందనాలు చెప్తారు. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. ఇదంతా మీరు చూస్తూ ఉన్న ఈ గోడ మనం నెహెమ్యా గ్రంథం మీద ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. నెహెమ్యా గ్రంథం, రైట్ తమ్ముడు, నెహెమ్యా గ్రంథం కాదు, మీరు షూట్ చేయండిలే తమ్ముడు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ గోడను ఇంగ్లీష్లో వెస్ట్రన్ వాల్ అని అంటారు. వెస్ట్రన్ వాల్ హిబ్రూలో కొతేల్ అని అంటారు. వాస్తవంగా దీన్ని క్రైస్తవ సమాజం దీన్ని ఏడ్పుల గోడ అని పిలుస్తారు. ఈ గోడకు అవతలి భాగాన మోరియా పర్వతం, అదే ఈ గోడకు అవతలి భాగాన మన మూలపితరుడు అబ్రహాం గారు తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలివ్వటానికి వెళ్ళిన స్థలమందు చూసారా, ఆ స్థలమే ఆ గోడకు అవతల వైపున ఉన్నటువంటి స్థలం. అదే స్థలంలో భక్తుడైన దావీదు గారు అర్నోను కళ్ళాన్ని కొనటం, అదే స్థలంలో రాజైన సొలొమోను మందిరం కట్టడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ గోడకు అవతల వైపు ఉన్న స్థలం సొలొమోను కట్టించినటువంటి మందిరం. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత అనేక సంవత్సరాలు ఆ స్థలంలో ఆరాధన జరిగింది. ఆ తర్వాత కాలంలో నెబుకద్నెజర్ రాజు ఇజ్రాయిల్ దేశం మీద దాడి చేయటం, ఆ దేశాన్ని అలాగే దేవుని మందిరాన్ని ప్రాకారాలను పడగొట్టడం, మందిరాన్ని అగ్నితో కాల్చివేయటం, మందిరంలో ఉన్న బంగారాన్ని బబులోను సామ్రాజ్యానికి తీసుకుని వెళ్ళటం, ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత కోరెష్ కాలంలో, మాదియా పారసిక రాజు కోరెష్ కాలంలో మందిరం మరలా తిరిగి నిర్మించబడటం, ఇవన్నీ చరిత్రలో జరిగిన అద్భుతమైన సన్నివేశాలు. ఆ తర్వాత రాజైన హేరోదు ఇదే స్థలంలో దేవుని మందిరాన్ని పునర్నిర్మితం చేసి హేరోదు కాలంలోనే మందిరం చుట్టూతా ఈ గోడలు కట్టించినట్లుగా చరిత్రకారులు చెప్తారు. హేరోదు మందిరం కట్టించిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ రాజు అగైన్ యెరూషలేం పట్టణం మీద దాడి చేసి అత్యంత దారుణంగా యూదులను చంపి యూదులు ప్రపంచ దేశాలకు చెల్లాచెదిరైపోయినటువంటి దినాలు. ఓ రకంగా దేవుని మందిరం టైటస్ రాజు వలన చాలా వరకు నేలమట్టం అయిపోయింది. ప్రభువారు ఇదే ప్రాంతాల్లో నిలవబడి సొలొమోను కట్టించిన మందిరాన్ని చూసి మీరు అతిశయపడుతున్నారే, రాతి మీద రాయి నిలవకుండా, ప్రభువారు అంటారు కదా, రాతి మీద రాయి నిలవకుండా ఇదంతా పడగొట్టబడుతుంది, ప్రభువారు మాట్లాడినటువంటి మాట. సో టైటస్ రాజు కాలంలో మందిరం పడగొట్టబడిన తర్వాత ప్రపంచ దేశాలకు చెల్లాచెదిరైపోయినటువంటి యూదులంతా ఈ దినాల్లో ఈ గోడ దగ్గరకు వచ్చి దీన్ని వెస్ట్రన్ వాల్ అని అంటారు. హిబ్రూలో కొతేల్ అంటే ప్రాకారం లేకపోతే గోడ. కొతేల్ అంటే ప్రాకారము లేక గోడ అని అర్థం. ఈ ప్రాకారం దగ్గరకు వచ్చి, అయ్యా
మా యెరూషలేముకు మరలా పూర్వపు వైభవాన్ని ఇవ్వవా? ఆ మందిరాన్ని మరలా మేము కట్టే కృప దయచేవా? మొదటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమ మించినదై ఉంటుంది కదా. మరలా మేము మందిరాన్ని కట్టాలి, యెరూషలేముకు క్షేమాన్ని దయచేవా అని అద్భుతం. నిరంతరం ఈ స్థలంలో ప్రార్థనలు జరుగుతాయి. ఇప్పుడు మేము షూటింగ్ చేస్తున్నటువంటి టైం అన్న టైం ఎంత అవుతుంది? మిడ్-నైట్ 1:05 చూసారా? మిడ్-నైట్ 1:05. ఈ టైంలో ఎంతమంది యూదులు ఈ స్థలానికి వచ్చి రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. రాత్రంతా దేవుని సన్నిధిలో గోజాడుతూ పగలనక రాత్రి అనక ఈ స్థలంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. అంత కన్నీళ్ళు విడుస్తూ ఆ భక్తులు ప్రార్థన చేయటాన్ని బట్టే రాజ్యములకు శిరస్సు వంటి జనం అని బైబిల్లో రాసి ఉంది కదా. ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా ఈ దేశం శిఖరాగ్రాల మీద ఉండటానికి కారణం నేటికి భక్తి కలిగిన యోధా జనాంగం. ధర్మశాస్త్రాన్ని పాటించే విషయం అమోఘం, అనిర్వచనీయం. ఆమేన్. ఆపండి, అటు వెళ్ళి చెప్తాం ఇంకా. ఓకేనా?